హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అత్తమ్మ ఏమో స్పెషల్ చేస్తుంది, చూద్దాం రండి ఏం స్పెషల్. అత్తమ్మ ఏమో సదిరేస్తుంది కిచెన్లో, ఒకసారి అడిగేద్దాం. అత్తమ్మ అమ్మా ఏం చేస్తున్నావు అత్తమ్మ? నేను వంకాయ కూర కొబ్బరి అన్నం అమ్మ. గుత్తొంకాయ కూర కొబ్బరి అన్నం. అమ్మో స్పెషల్. సరే ఎట్లా చేస్తారో మా వాళ్ళకు కూడా చూపి అత్తమ్మ. రామ్మా చూపిస్తాను. 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 4 స్పూన్లు పల్లీలు, గుప్పడ ఒట్టిమిరపకాయలు, 2 కొబ్బరి చెక్కలు, 2 నిమ్మకాయ సైజు చింతపండు, 4-5 లవంగాలు, చెక్క ముక్క 2 ఇంచులు 2, 5 పచ్చిమిరపకాయలు చిన్నవి, 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, 1/2 కిలో వంకాయలు, ఇట్లా సరిపడ మసాలా. అది కొబ్బరి అన్నానికి కొబ్బరి ఒక 6 బట్టీలు కొబ్బరి కొట్టుకొని ఇట్లా కోసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యారెట్, తర్వాత ఈ పచ్చి బఠానీలు. బఠానీ సీజన్లో దొరికితే కాబట్టి వేస్తున్నా, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాం. నువ్వులు వేయించుకోవాలి. ఇప్పుడు అన్నం మంట మీద వేయించుకోవాలి. ఇట్లా చెటపట అన్నప్పుడు తీసేసుకోవాలి. అప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, చెక్క, 4-5 లవంగాలు. చిన్న మంట మీద వేయించుకుంటేనే దోరగా బాగుంటుంది, పెద్ద మంట మీద మాడిపోతుంది. చేద్దాం. చూసారా, దోరగా ఎగిపోయినాయి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. అన్ని చెక్క సన్న మంట మీద వేసుకుంటే బాగా అదే మంచిగా దోరగా ఎగుతాయి. పెద్ద మంట మీద పైన మాడిపోతుంది కానీ ఎగవు, పచ్చిగా ఉంటుంది. కూర అంతా పచ్చివాసన వస్తుంది. బాగా కొంచెం వేడి ఎక్కినది బాగా పల్లీలు. ఇప్పుడు మంట సన్న చేసుకుందాం. సన్న మంట మీద వేస్తే కూర బాగుంటుంది. చాలా బాగా వేస్తుండే, ఇష్టంగా తింటుంటే మేము అందరం పిల్లలు. మేము చిన్నగా ఉన్న పేరు మా అమ్మ చేసినట్టే నేను కూడా చేస్తున్నాను. మీరు కూడా అయిపోయింది, పక్క పెట్టుకున్నాం. అవి కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, వేడికి అవి ఇంకా బాగా దూరగా అయిపోతాయి. ఇప్పుడు నేను ఒట్టిమిరపకాయలు వేయించుకుందాం. ఒట్టిమిరపకాయలు వేయించుకున్నప్పుడు కొంచెం నూనె, ఇంతనే. చాలు, ఇంకా ఎక్కువ వేయవద్దు, ఇంతనే. తీసి పక్క పెట్టుకుందాం. ఈ కొబ్బరి ఉంది కదా, కొద్దిగా కాల్చుకుందాం. సన్న మంట మీద కాల్చుకోలేదు, పెద్ద మంట మీద కాల్చుకుంటే మాడిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కాగినాక ఉల్లిగడ్డ వేయించుకుందాం కదా, కట్ చేసుకొని ఇట్లా పొడుగా వేయించుకోవాలి. చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అవి వేగేంత వరకు. టమాటాలు వేసుకుందాం. ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయినాక టమాటాలు వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకుంటే జల్దీ మగ్గుతాయి. కొద్దిగా 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం.
ఇప్పుడు 2 నిమిషాలు అయింది, చూసుకుందాం. చూస్తా. ఒకసారి కలుపుతున్నాం. పెద్ద మంట మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. టమాటా అంతా ఇట్లా దగ్గరికి రావాలి. ఇది సలగాయ వరకు కొబ్బరి అన్నందుకే రెడీ చేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. 3 గ్లాసులు బియ్యం ఇట్లా. ఇవి కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానాలి బియ్యం. తీసుకోండి. ఈ గ్లాసుతో 3 గ్లాసులు బియ్యం పోసినాను. ఇప్పుడు 4 గ్లాసులు నీళ్ళు కొలుచుకుందాం. కొబ్బరిలో కూడా నీళ్ళు వస్తాయి కదా, ఆ లెక్క చూసి మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు 4 గ్లాసులు నీళ్ళు వేసి వేడి చేసుకోవాలి. కానీ నేను చూపిస్తాను. నాలుగు గ్లాసులు వేడి వేసుకోవాలి. వేడి చేసుకుందాం. నీళ్ళు వేడంటే మరగాలి. నీళ్ళు వేడే లోపునే కొబ్బరి మిక్స్ పట్టుకున్నాం. దాంట్లో 4 గ్లాసులు వేసినాం కదా, ఇంకొక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాం. ఇప్పుడు సగం గ్లాస్ నీళ్ళు వేసుకున్నాం. వేసుకొని మెత్తగా మిక్స్ పట్టుకున్నాం. ఇట్లా నూరుకోవాలి. నూరుకొని ఒక గిన్నెకి వేసుకున్నాం. బట్టలు, తెల్ల బట్టలు ఏదన్నా కానీ శుభ్రమైన బట్టలు ఈ కొబ్బరి అంతా ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇట్లా గట్టిగా పిండుకోవాలి. చాలి ఓనైనా పర్వాలే, వైట్ బనీనైనా పర్వాలేదు, ఏదైనా కానీ వైట్ కలర్ది నీటి బట్టలు. ఆ కొబ్బరిపాలు తీసినాం కదా సగము. ఇప్పుడు ఉడికించుకున్న నీళ్ళలో ఇదంతా మిశ్రమం వేసేయాలి. వేసుకున్నా ఒకసారి గంటతో ఇట్లా కలిపి నీళ్ళు వేసినాం కదా కొబ్బరి అంతా. ఇది చల్లగారినాక జాలిగి మళ్ళీ బట్టతో మళ్ళీ ఒకసారి పోసుకోవాలి. పోసుకొని ఇది చల్లగల మొత్తం. ఫస్ట్ ఇట్లా ఒట్టి మిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి దీన్ని మిక్సీ తిప్పుదాం. నువ్వులు, గరం మసాలా, అన్ని మసాలాలు వేయించుకున్నాము అవన్నీ, కొబ్బరి, ఒక గడ్డ ఎల్లిపాయలు ఇట్లా పట్టినాక ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ అంతా మగ్గించుకున్నాం కదా, ఇది వేసుకున్నాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. కూర సరిపడగా ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె ఇంకోసారి మిక్సీ పట్టుకుని ఇట్లా కలుపుకుని ఒకసారి 1/2 స్పూన్ ఉప్పు. ఇది ఇంతే తీసేయాలి, చూడండి ఇట్లే ఉండాలి. వంకాయ ఇట్లా పోసుకోవాలి. పోసుకొని స్టఫ్కి ఉప్పు ఇలా లోపట మంచిగా ఇట్లా స్టఫింగ్ చేసుకోవాలి. ఉప్పు ఎందుకు చేసుకోవాలంటే వంకాయ తింటుంటే చాలా రుచి ఉంటుంది, సప్పగా ఉండదు. వంకాయ అట్లా వేస్తే సప్పగా ఉంటాయి వంకాయలు, ఇట్లా వేస్తే మాత్రంగా చాలా రుచి ఉంటాయి వంకాయలు. ఇట్లా వేయాలి వంకాయలు. అన్ని వంకాయలు సరిపడగా అవి వంకాయలు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు దానికి సరిపడగా నూనె వేసుకున్నాం. నూనె ఎక్కువ కాకపోతే మాడిపోతాయి వంకాయలు. లోపల స్టఫ్ చేసినా కదా, లోపల ఎక్కువ ఫ్రై కావు. అందుకని కొంచెం నూనె వేడెక్కగానే వేసేయాలి.
కొద్దిగా వేడెక్కాలి మనం, ఫుల్ చాలా వేడెక్కద్దు. వంకాయలో ఇట్లా కలర్ వేరే అవుతాయి అప్పుడే. ఇట్లా అయినాక మనకి చూడండి కలర్ వేరే అయినాయి. ఇప్పుడు ఇట్లా అయినప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి. కూర సరిపడగా నూనె, ఒక కూర గంట అంత నూనె. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టినా ఇందాక అది వేసుకున్నాను. కలపకు, పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు. ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసుకున్నదా, ఎక్కువ ఫ్రై చేసే పండే నూనెలో. ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా నీళ్ళు, రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. రెండు నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మసాలా అంతా నూనెలో వేయించినా కాబట్టి ఎక్కువ ఉడికించే పని లేదు. 2 నిమిషాలు అయినాక బాగా ఉడికేటప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇంత బెల్లం, కొంచెం చింతపండు, ఇంకా 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది, చూద్దాం మళ్ళా. ఒకసారి కూర కలుపుకుందాం. ఇట్లా నూనె తేలింది చూడండి. ఒకసారి కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఒక 4 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అయిపోయింది. నూనె బాగా తేలినాక కూర అవుతుంది. కొబ్బరి అన్నంలోకి ఏ దాంట్లోకైనా తినొచ్చు. మనం జీరా రైస్లో తినొచ్చు, జొన్న రొట్టెలకు తినొచ్చు, చపాతీలకు తినొచ్చు, వైట్ రైస్లో తినొచ్చు. చూసారా, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిని చూడండి. చేసుకొని మాకు కామెంట్ పెట్టండి. అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని కొబ్బరి అన్నం చూపిస్తాను. 2 స్పూన్లు వేసుకున్నాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. ఎక్కువ నూనె పట్టదు, ఒక స్పూను నూనె. ఇప్పుడు నెయ్యి కాగింది. నెయ్యి నూనె, కొద్దిగా చెక్క, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, 2-3 బగారన్నమాకు, కొద్దిగా ఉల్లిగడ్డ, పావు టీ స్పూన్ కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ. స్మెల్ బాగుంటుంది, రుచి కూడా వస్తుంది. ఎక్కువ మళ్ళీ ఎక్కువ వేస్తే కొబ్బరి టేస్ట్ వేరే అయిపోతుంది.
నెయ్యి తక్కువ వేసుకోలేదు, ఎందుకంటే కొబ్బరిలోనే నూనె ఉంటుంది అందుకే ఇంతనే ఉండాలి. మసాలా కొద్దిగా ఫ్రై కావాలి, అందుకే వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు క్యారెట్ ముక్కలు, ఇప్పుడు బఠానీలు, అన్నానికి సరిపడా ఉప్పు, క్యారెట్ బటన్ ఎందుకు వేస్తున్నాం, చిన్నపిల్లలు ఇష్టపడతారు కదండి. కొబ్బరి అన్నం తీయగా ఉంటుంది, వాళ్ళు తింటే రుచి ఇష్టం పిల్లలకి, అందుకే ఈ క్యారెట్ బటన్లు వేస్తున్నాం. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా ఉంటుంది అన్నం, వాళ్ళు కొబ్బరి తినేనికి రాదు, అందుకే ఇట్లా చేసి పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటాం చిన్న పిల్లలు. లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ సీజన్లో దొరికితే కాబట్టి వేస్తున్నాను, లేకపోతే మామూలుగా ఉల్లిగడ్డతో చేసుకోవచ్చు. బఠానీలు క్యారెట్ వేసినాము, ఆ రెండు లేకుండా నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎగిపోయాయి కదా, కొబ్బరి పాలతో ఎసరైతే పోసుకుందాం. బియ్యానికి 3 గ్లాసులు బియ్యం పోసాం కదా, 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు కొబ్బరి పాలు అయితే మనం పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున. కొత్తిమీర, కొన్ని పుదీనాకులు, పుదీనా కొత్తిమీర. ఇప్పుడు మూత పెట్టుకుందాం. అసలు ఉడుతుంది, మూత తీసుకుందాం. ఉడకాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఇట్లా కలిపేసి అట్లా ఉడికేటప్పుడు వేస్తారు. ఇట్లా బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం. మనం అన్నం ఎలా వండుకుంటామో నార్మల్గా అయితే అలా అన్నం వండేసుకుంటే మనం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరి అన్నము, గుత్తొంకాయ కూర. మా అత్తమ్మ వంట కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.